11 రోజుల తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు ప్రజా ఆమోదానికి తల ఉంచింది. కొత్త ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ పేరును ప్రకటించింది. సీఎం రేస్లో సతీశన్తో పాటు కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల ముగ్గురు హోరాహోరీగా తలపడ్డారు. సీఎం పీఠం తప్ప మరే పదవి వద్దని సతీశన్ తెగేసి చెప్పారు. వివిధ జిల్లాల్లో ఆయా వర్గాల మద్దతుదారులు పోస్టర్లు, ఫ్లెక్సీలతో నిరసనలు తెలిపారు. అధిష్టానం, పరిశీలకుల బృందం రంగంలోకి దిగక తప్పలేదు. చివరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోసిన సతీశన్ పేరునే ఖరారు చేసింది. ఇంతకీ ఇంతలా హైడ్రామా జరగడానికి రీజన్ ఏంటి? చివరి నిమిషంలో అసలేం జరిగింది? వాచ్ దిస్ HM TV ఎక్స్క్లూజివ్ స్టోరీ. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి తీవ్ర తర్జన భర్జన అనంతరం ఎట్టకేలకు ముఖ్యమంత్రి పేరు ఖరారు చేసింది. 11 రోజుల సస్పెన్స్కు తెరదించుతూ కేరళ కొత్త సీఎంగా వడస్సేరి దామోదరన్ సతీశన్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసింది. ఢిల్లీ పెద్దలకు ఎంతో దగ్గరైన సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ని పక్కనబెట్టి మరీ లాయర్ నుంచి లీడర్గా ఎదిగిన సతీశన్కు సీఎంగా ఛాన్స్ ఇవ్వటం కాస్త ఆశ్చర్యం కలిగించేది. అయితే ఈ ఎంపికలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేరళ కొత్త సీఎంగా సతీశన్ ఎంపిక కావటం ఒక సాధారణ నిర్ణయం కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా సతీశన్కు ప్రజా మద్దతు అత్యధికంగా ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సతీశన్ ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో జరిగిన ఎన్నో అవినీతి కుంభకోణాలను వెలుగులోకి తెచ్చారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసు, KIIFB ఫండింగ్ విధానం, ఇతర కుంభకోణాల ఆధారంగా గత విజయన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలా విజయన్ సర్కార్ అవినీతి అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేసిన సతీశన్కి క్లీన్ లీడర్గా ప్రజల్లో విశ్వసనీయత పెరిగింది. సీఎం రేసులో నిలిచిన కేసీ వేణుగోపాల్కు కాంగ్రెస్లో మెజారిటీ ఎమ్మెల్యేలతో పాటు మిత్రపక్షాల మద్దతు లభించింది. అయితే మరో కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాలతో పోలిస్తే వీడి సతీశన్కు పార్టీలో మద్దతుదారుల సంఖ్యాబలం తక్కువేనని చెప్పొచ్చు. అయినప్పటికీ మిత్రపక్షాలు సతీశన్ పేరునే బలపరుస్తూ వచ్చాయి. కేరళలో ముస్లిం లీగ్, ఇతర చిన్న పార్టీల మద్దతు లేకుండా కాంగ్రెస్ స్థిరమైన ప్రభుత్వం సాధ్యం కాదన్న భావన లేకపోలేదు. దీంతో యూడీఎఫ్లోని మిత్రపక్షాలకు దగ్గరగా ఉన్న సతీశన్ను ఎంపిక చేయటం వ్యూహాత్మక నిర్ణయంగా అధిష్టానం భావించింది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో నేను సీఎం పోస్టు కోసం లేను, పార్టీ కోసమే ఉన్నా అని ప్రకటించడం కేసీకి పెద్ద మైనస్ అయిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇది సతీశన్కు మిత్రపక్షాలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు మరింత సింపతిని తెచ్చిపెట్టిందన్న చర్చ బలంగానే వినిపిస్తోంది. వందేళ్ల కాంగ్రెస్ పార్టీ సంప్రదాయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఒక తీర్మానం చేసి ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను పార్టీ హైకమాండ్కు అప్పగిస్తారు. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం ఏకే యాంటనీ అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ కొత్త సీఎం ఎంపికలో కీలక పాత్ర పోషించారు. వీడి సతీశన్ కేరళ సీఎంగా బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. కేరళలో యూడీఎఫ్ విక్టరీలో సతీశన్ది కీలక పాత్ర అనే చెప్తారు రాజకీయ పండితులు. పైగా సతీశన్ న్యాయవాది నేపథ్యం, కింది స్థాయి నుంచి ఎదిగిన వైనం, అదనంగా సామాజిక సేవా దృక్పథం, ప్రజలే కాదు పార్టీ క్యాడర్లోనూ సమర్థుడైన నాయకుడిగా పేరు సంపాదించటం అదనపు అర్హతలయ్యాయి. కాంగ్రెస్ పెద్దలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోక తప్పలేదు. దీంతో కాంగ్రెస్లో సీఎం అయ్యేందుకు అవకాశం కింది స్థాయి కార్యకర్తలకు ఉందన్న సంకేతం ఇచ్చినట్టయింది. అయితే సతీశన్కు పాలనలో ప్రత్యక్ష అనుభవం లేకపోవచ్చు, కానీ ప్రతిపక్ష నేతగా చేసిన పోరాటం అసాధారణమన్న భావన లేకపోలేదు. మే 31 కె దామోదర మీనన్, వి విలాసిని అమ్మలకు ఎర్నాకుళం జిల్లాలోని నెల్లూరులో వీడి సతీశన్ జన్మించారు. కేరళ లా అకాడమీ, లా కాలేజ్ నుంచి
ఎల్ఎల్బి, తిరువనంతపురంలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ఆ తర్వాత కేరళ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆర్ లక్ష్మీప్రియను వివాహం చేసుకున్నారు. వీరికి ఉన్నిమయ అనే కుమార్తె ఉంది. 1986-87 కాలంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ యూనియన్కు చైర్మన్గా, ఆ తర్వాత నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా కూడా పనిచేశారు. 2001 నుంచి పరువూరు ఎమ్మెల్యేగా 6 పర్యాయాలు వరుసగా గెలుస్తున్నారు వీడి సతీశన్. 2021 నుంచి 2026 మధ్య ప్రతిపక్ష నేతగా ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీయటంలో మంచి పేరు సంపాదించారు. మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ 102 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీని దక్కించుకుంది. ఇందులో ఒక్క కాంగ్రెస్ పార్టీయే 63 స్థానాలను గెలుచుకోవటం విశేషం. ముఖ్యంగా మలబార్ రీజియన్లో ముస్లిం లీగ్తో కలిసి కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా 10 ఏళ్ల తర్వాత కేరళలో తిరిగి అధికారంలోకి వచ్చింది.